శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం ప్రాంతంలో ఓ 25 ఏళ్ల కిందట పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసి స్థానికులు సంబరపడిపోయారు. తమకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతాయని భావించారు. తీరా ఉపాధి లేకపోగా ఇప్పుడు అవే పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం తమ ఆయుష్ని తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరం పారిశ్రామిక వాడ నుంచి వెదజల్లుతున్న కాలుష్యం కందివలస గెడ్డ నీరు కలుషితం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పైడి భీమవరం పంచాయతీలోని దేవునిపాల వలస, ముక్రుపాల వలస గ్రామస్తులు పరిశ్రమల కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక పరిశ్రమల్లోని వ్యర్థాలు కందివలస గెడ్డలో కలుస్తుండటంతో నీరు రంగు మారడంతో పాటు ఈ నీటిని తాగే చేపలు, పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి లేదు సరికదా, కాలుష్యమేనన్న ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుండి పైడి భీమవరం కంపెనీల ద్వారా చెరువులోకి ద్వారా సముద్రంకి ఓపెన్గా వ్యర్థ పదార్థాలు విడిచిపెడుతున్నారు. దానివల్ల కొన్ని చేపలు చనిపోవడం, అలాగే ఆ పొల్యూషన్ కూడా ఆ చెరువు ద్వారా వచ్చి మా సముద్రంలో కలవడం, అక్కడ కూడా కొన్ని చేపలు చనిపోవడం. ఇది ఇప్పటి నుంచి కాదు, గత నేటికి 20 సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలే. ఎప్పటికప్పటికి ఇలాగే జరుగుతుంటుంది. దీన్ని అధికారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం, కానీ అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. అలాగే పొల్యూషన్ బోర్డుకి కూడా కంప్లైంట్ చేసాం, కలెక్టర్ గారికి చేసాం, అన్ని స్థాయిలో కూడా మేము కంప్లైంట్లు కూడా చేసాం. కానీ ఇప్పటి వరకు ఆ న్యాయం జరగలేదు. ఎప్పటికప్పటికే అది రొటీన్గా అయిపోతుంది. మధ్య మధ్యలో కొద్ది రోజులు ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలాగా మా మత్స్య సంపద పోయి కూడా మేము ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే చేప సంపద అంతా వీళ్ళే నాశనం చేస్తుంటే మేము ఎలా బతకాలి? ఇప్పటికి ఈ పారిశ్రామికలు ఇంకా ఎక్కువైపోయిన కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పొల్యూషన్ ఎక్కువగా అంటే ఏమని అడిగితే, ప్రభుత్వాలు కానీ పొల్యూషన్ బోర్డులు అడిగితే వాళ్ళు మాకు టెస్ట్ చేసిన తర్వాతే మేము విడిచిపెట్టిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ వేస్ట్ అయిన మాటలు. కానీ ఈరోజు కూడా ప్రతిరోజు కూడా అదే జరుగుతుంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జిల్లాలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. 1985లో పైడి భీమవరంలో 450 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడను ప్రారంభించింది. ఇందులో 275 ఎకరాలను రసాయనిక జోన్కు కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 13 రసాయన పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఎచ్చెర్ల మండలం కుశలపురంలో 16 ఎకరాలు, పలాసలో 31 ఎకరాలు, ఆమ్దల వలసలో 19 ఎకరాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. ఇందులో పైడి భీమవరంని అన్నిటికంటే పెద్దది. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలున్న స్థానికులకు ఇక్కడ ఆశించిన స్థాయిలో ఉపాధి దొరక్కపోగా ఈ ప్రాంతాన్ని కాలుష్యంతో కబలిస్తుంది. పైడి భీమవరం, నారువ, సరగడపేట, చిల్లపేట, గొల్లపేట, బోయపాలెం పూర్తిగా కాలుష్యం బారిన పడ్డాయి. పరిశ్రమలు విడిచిపెట్టే కాలుష్యంతో భూగర్భ జలాలు, చేపలు, నీరు కాలుష్య బారిన పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. గడ్డకాసే గూరిలో నీళ్ళకి తోలలేకపోతాను. మందు నీరు వెళ్ళిపోయింది. 3 రోజుల కాంచి గడ్డ ఇరుమలు వెళ్ళలేదు. బాగా నీరు వెళ్ళిపోయి గూరి చచ్చిపోతాను. అది అందు గురించి నీళ్ళకి ఇబ్బంది పడిపోతాను. గడ్డ అంటే అయితే ఇష్టం, నీరు ఉంది, మందు నీరు వెళ్ళిపోయింది. గడ్డ మీద తోలలేకపోతాను. ఫ్యాక్టరీ కంపెనీ తాలూ మందు ఈ వెళ్ళకి 4 రోజులు. ఈ 4 రోజులు బయట ఆ ఇరుమేలకి వెళ్ళలేదు. గూర్లు చచ్చిపోతాను. జబ్బులు వచ్చి గూర్లు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ, చేపలు కానీ ఏవైనా ఉన్నాయి. ఇక నాకు నీట్ అంటూ మనకు తెలదాం. మా కాసిన 4 కాలు జీవులు చచ్చిపోతాను. ఇప్పటికే కొంతమంది మృత్యువాత పడ్డారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిశ్రమల్లో ఉపాధి కల్పించడంతో పాటు కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 3 రోజులుగా పైడి భీమవరం పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా నేరుగా సముద్రంలోకే విడిచిపెట్టడం అలవాటుగా గత 20 ఏళ్ళుగా జరుగుతుంది. అయితే ఈసారి ఏం జరిగిందో కానీ పక్కనే ఉన్న గడ్డలో గత 3 రోజులుగా చేపలు, రొయ్యలు అతి ఎక్కువగా చనిపోయి ఒడ్డుకి రావడం, అలాగే వాటర్ కూడాను ఏదైతే ఉందో వాటర్ కూడా రంగు మారిపోయి
ఒక రకమైన సముద్ర జీవరాశులకి అలాగే జల జీవరాశులకి కంప్లీట్గా బ్రతకడానికి కూడా ఇది లేకుండా కంప్లీట్గా పొల్యూట్ అయిపోవడం వల్ల ఈ చేపలు చనిపోవడం జరిగింది. దానికి తోడు అంతేకాకుండా ఇది అలా వదిలేయడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది.